స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శ్రీనివాస్కి ముగ్గురు పిల్లలు. కూతురు శ్రావణి, కొడుకులు రాకేష్ మరియు మహేష్, కూతురు భర్త అరుణ్. ఒకరోజు శ్రావణి పుట్టింటికి వస్తుంది. అప్పుడు శ్రీనివాస్, ఏమైందమ్మా శ్రావణి, అలా బాధగా ఉన్నావ్? ఏంటి, నీకు అల్లుడికి ఏమైనా గొడవ జరిగిందా? గొడవేమీ కాదు నాన్న, కానీ ఎవరితో చెప్పాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను నాన్న, అసలు ఏం చేసినా, ఎంత కష్టపడ్డా అసలేమీ పట్టించుకోరు. ప్రతిరోజు తన కోసం ఏమైనా ప్రత్యేకంగా వండినా కూడా అసలు బాగుంది అని చెప్పడం పక్కన పెడితే నాకు చాలా పనుంది అని వెళ్ళిపోతూ ఉంటారు. నీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ అరుణ్కి కూడా బాగా పని ఒత్తిడి ఉండడం వల్ల అలా ఉన్నట్టున్నాడు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు కూడా తననే సమర్థిస్తున్నావా? అలా ఏమీ కాదు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు ఉదయమే మాట్లాడుకుందాం. కొద్దిసేపటి తరువాత రాకేష్ ఆఫీస్ నుండి వచ్చాక శ్రీనివాస్తో, నాన్న, ఈ రోజు నాకు చాలా కోపం వచ్చింది ఆఫీసులో. అసలు మనుషులు ఇలా ఎలా ఉంటారో కూడా నాకు అర్థం అవ్వదు. రాకేష్, నువ్వు కోపంగా ఉన్నావని తెలుస్తుంది. కానీ అసలు ఏమైంది? నీకు ఇంత కోపం రావడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పు. నీకు తెలుసు కదా నాన్న, నేను గత వారం రోజులుగా తిండి నిద్ర మానేసి ఒక ప్రాజెక్ట్ మీద ఎంత కష్టపడి పనిచేశానో. పని అంతా నేను చేస్తే పేరు మాత్రం మరొకరు తీసుకున్నారు. ఏమంటున్నావురా? అలా చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ ప్రియానే అలా చేసింది. నేను చేసిన పనిని తను చేసినట్లుగా అందరికీ చెప్పింది. చివరికి కష్టం నాది, ఫలితం ప్రియాది అయ్యింది. అదేంట్రా, నువ్వెందుకు అక్కడ ఏమీ అనలేదా? ఏమో నాన్న, నాకప్పుడు చాలా కోపం వచ్చింది. నేను అక్కడి నుంచి వచ్చేశాను. నిజంగా నాకు ఇప్పుడు కూడా చాలా కోపంగా ఉంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ మరియు మహేష్ ఇలా మాట్లాడుకుంటారు. ఏంట్రా మహేష్, ఎలా ఉన్నాడు నీ స్నేహితుడు వరుణ్? ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా? అసలే చాలా రోజులైంది కదా మీరిద్దరూ కలుసుకుని. నీతో కాబట్టి నిజం చెప్తున్నాను నాన్న. వాడిని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ దానికి మించి నాకు చాలా అసూయగా కూడా ఉంది. ఏమంటున్నావు? నీకు ఎందుకు వాడిని చూస్తే అసూయ? వాడి జీవితం చాలా బాగుంది నాన్న. ప్రమోషన్ వచ్చిందంట, కొత్త కారు తీసుకున్నాడు. అంతేకాదు, సొంతంగా ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అది మంచి విషయమే కదరా. దానికి నీకెందుకు బాధ వస్తుంది? అదేంటి నాన్న, నువ్వు కూడా అలా అంటావు? నీకు తెలుసు కదా, మేమిద్దరం కలిసే చదువుకున్నాం. మా ఉద్యోగాలు కూడా ఒక్కసారే వచ్చాయి. వాడంతా మంచిగా ఉన్నాడు, నేను మాత్రం ఇలాగే ఉండిపోయా. మహేష్, నీకు ఒకటి చెప్తాను. నువ్వు వాడిని చూసి అసూయపడి బాధపడటం కంటే నువ్వు కూడా జీవితంలో స్థిరపడడం గురించి ఆలోచన పెడితే నువ్వు కూడా మంచి స్థాయిలోకి వస్తావు. సరేలే నాన్న, నేను దాని గురించి ఆలోచిస్తాలే. ఆ రోజు రాత్రి శ్రీనివాస్ తన పిల్లల ముగ్గురు గురించి బాగా ఆలోచిస్తాడు. మరుసటి రోజు ముగ్గురిని పిలిచి శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్తాడు. ఇదేంట్రా, నాన్న మనల్ని రమ్మని పిలిచి అసలేమీ చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి? ఏమో శ్రావణి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంతలో శ్రీనివాస్ ఒక కుండని తీసుకుని అక్కడికి వస్తాడు. అది చూసి, ఎందుకు నాన్న కుండని నువ్వు తీసుకుని వచ్చావు? బరువుగా ఉన్నట్టు ఉంది కదా. నాకు కానీ రాకేష్కి కానీ చెప్పి ఉండొచ్చు కదా. అయినా ఇప్పుడు ఈ నీళ్ళు ఎందుకు నాన్న? చూడండి, ఈ కుండ మీ మనస్సు అనుకోండి. దీని నిండా మనం కోపము, బాధ, అసూయ లాంటివి నింపుకుంటూ పోతే అది మొయ్యలేనంత బరువై మన మనశ్శాంతి పోతుంది. అంటే అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్న? నీకు అరుణ్ వల్ల బాధ కలిగింది. నువ్వు అది తనకు అర్థమయ్యేలా చెప్పు. తను అర్థం చేసుకుంటాడు. దానికి నువ్వు బాధపడి తనని బాధ పెట్టద్దు. మరి నా సంగతి ఏంటి నాన్న? నువ్వు కోపంతో అంత బాధపడటం కంటే అప్పుడే నిజం అందరికీ చెప్పాలి కదా. నువ్వు తప్పు చేయలేనప్పుడు నిజం బయట పెట్టడానికి భయం ఎందుకు చెప్పు?
నాకు అర్థమైంది నాన్న. నేను కూడా వరుణ్ణి చూసి అసూయ పడుతూ ఉండడం వల్ల ఏమీ లాభం ఉండదు. దానికి బదులు నేను ఎలా ఎదగాలో ఆలోచించాలి. చూడండి, ఈ కుండలాగే మీ మనస్సు కూడా. ఖాళీ కుండను మోయడం తేలికే, కానీ బరువైన కుండ మోయడం చాలా కష్టం. అందులో ఏమి ఉన్నా ఎప్పటికీ అప్పుడు ఖాళీ చేయాలి. అలా కాకుండా వారాలు నెలలు దానిని నింపుకుంటూ పోతే అది మీ ప్రశాంతతని దూరం చేస్తుంది. మనశ్శాంతిగా జీవించడం ఒక వరం. నాన్న, మాకు నిజంగా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు. ఇక నుండి మేము నువ్వు చెప్పినట్లే చేస్తాం. అవును నాన్న, చిన్న ఉదాహరణతో మా ముగ్గురికి చాలా పెద్ద పాఠం నేర్పించావు. నిజంగా నీకు కృతజ్ఞతలు. మీరు అర్థం చేసుకున్నారు, నాకు అంతే చాలు. మనసు తేలికగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మన జీవితం కూడా హాయిగా ఉంటుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.